యోవాను 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇంగ్లీష్ బైబిల్లో అండ్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్కమ్ ఇట్ అని రాయబడి ఉంది. అంటే చీకటి మన జీవితంలో ఎంత కమ్మి ఉందో దానికన్నా బలమైనది ఒకటి ఉందంట. ఏందంట తెలుసా? అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన యొక్క శక్తి మన జీవితంలో మన చుట్టూ ఉన్న చీకటి కన్నా బలమైనది ఆయన యొక్క వెలుగంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటి? మనకున్న వ్యాధి కన్నా ఆయన యొక్క స్వస్థత బలమైనది. మనం వెళ్తున్న కష్టము కన్నా ఆయన ఇచ్చే విడుదల ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మరి మనం ఏం చెప్పటం మనం ప్రారంభించాలంటే, ప్రభువా నేను కూడా ఈరోజు నేను నమ్ముతున్నాను నీ వాక్యము ద్వారా అన్నీ సృష్టించబడినట్లయితే, ప్రభువా నీ వాక్యము ద్వారా నా పరిస్థితులు అన్నింటిలో కూడా నాకు జవాబు ఈ రోజు నుంచి నేను పొందుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేశాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజేశాడు. ఒకసారి ఒక వ్యక్తి మా మీటింగ్కి వచ్చాడు అన్నమాట. ఎలా వచ్చాడంటే, యాక్సిడెంట్ అయ్యి రాడ్ పెడతారు. ఒకవేళ బోన్ పగిలిపోతే ఏం చేస్తారంటే రాడ్ పెడతారనమాట. బాడీలో రాడ్ పెడతారు. కాళ్ళకు మొత్తం దెబ్బతిని ఆయనకు రాడ్ పెట్టారంట. కాళ్ళకి రాడ్ పెట్టి మా ఫ్యాక్టరీ దగ్గర ఆయనను తీసుకొచ్చారు. ఒకసారి ప్రేయర్కి ఆయనని తీసుకొచ్చారన్నమాట. ఆయనకు విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, మాకన్నా ఎక్కువ విశ్వాసం ఆయనకు ఉందన్నమాట. ఎలాంటి విశ్వాసంలో ఉన్నాడంటే, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ఈరోజు నేను ఊరుకోబోతున్నా అని చెప్పేసి ఆ విశ్వాసంతో ఆయన వచ్చి ఆయన ఏమన్నాడంటే, మేము ప్రే చేయడానికి వెళ్తున్నాం, అరే బాబు నీకు నొప్పి ఉందా, నీకు ఏదైనా శ్రమ ఉందా, ఏదైనా బాధ ఉందా అని చెప్పేసి ఆయన దగ్గర అడగడానికి వెళ్తున్నాం అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు నేను ఉరుకుతానా నేను ఈరోజు అంటే ఈరోజు చూడన్నా నేను మొత్తం అక్కడి నుంచి ఇక్కడ ఉరుకుతా చూడన్నా అంట. ఆయనను చూస్తే మాకు భయం వేస్తుంది. ఆయన వచ్చింది వీల్ చైర్లో వచ్చాడు అబ్బాయి. చూస్తున్నాం ఏం చేస్తామంటే, మరి అమ్మగారు ప్రే చేశారనమాట ఆ అబ్బాయికి. వెంటనే ఆ అబ్బాయికి బాగా అనిపించింది, మంచిగా నడిచాడు. దాని తర్వాత ఒకరోజు ఈ స్కాన్ తీస్తారు కదా కాళ్ళకి డాక్టర్స్, ఆ స్కాన్ తీసుకొచ్చాడంట. తీసుకొని చూస్తే ఓపల ఐరన్ రాడ్ ఉంటుంది కదా, రాడ్ లేదు, ఎముకుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తాను? ఎస్. సో గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మిరాకిల్స్. హల్లెలూయా. ఆయన ఈనాటి వరకు కూడా ఆయన మన మధ్య గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఏమైపోయిందంటే, చాలామందికి సూపర్ న్యాచురల్ అంటేనే ఒక స్టెప్ మనం వేస్తున్నాం. కానీ ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని ఆశిస్తున్నాడు తెలుసా? హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు బిలీవ్ ఇన్ ద సూపర్ న్యాచురల్. హల్లెలూయా. మన క్రిస్టియన్ జీవితమే ఏం తెలుసా? అసాధారణమైన కార్యాలు మన జీవితంలో చూడటం. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు మీ జీవితంలో? ఎస్. సో ప్రభు ఈరోజు మీతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో జరగాలంటే మీరు కూడా ఆ వాక్యాన్ని మీరు మాట్లాడటం మీరు ప్రారంభించాలి. హల్లెలూయా. మనము ఎలా ప్రతిరోజు ట్యాబ్లెట్ తీసుకుంటాం మనకు ఏదైనా బలహీనం ఉంటే, అలాగే వాక్యం కూడా ప్రతిరోజు మనం తీసుకోవాలి. అందుకే మేము మార్నింగ్ డివోషన్స్ కూడా మేము రిలీజ్ చేస్తాం. ఎందుకు తెలుసా? మేము యాక్చువల్గా బిజినెస్ ఫ్యామిలీ అన్నమాట. మాకు అసలు టైమే ఉండదు. మండే టు సాటర్డే మాకు పని ఉంటుంది. అయినా కూడా ఈ మార్నింగ్ డివోషన్స్ ఎందుకు తెలుసా మేము పెడుతున్నాం? ప్రతిరోజు కూడా మీరు దీవించబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు అంటే మార్నింగ్ డివోషన్స్ మీరు ఫాలో అవ్వలేనట్లయితే మీరు దాన్ని కూడా ఫాలో అవ్వమని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.